కేసుల నమోదులో జాప్యం చేయకుండా సక్రమంగా కేసుల నమోదు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ మరియు బజార్ హత్నూర్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బోత్ పోలీస్ స్టేషన్ నందు ఒక మొక్క నాటి పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న వాహనాలపై వాటి స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్లో నమోదవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ ప్రతి ఒక్క ఫిర్యాదును ఆన్లైన్లో, ఆఫ్లైన్లో నమోదు చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల వారీగా ఉన్న రౌడీ షీటర్లను మరియు సస్పెక్ట్ షీట్లను ఓపెన్ చేసి వారిని నిరంతరం తనిఖీ చేస్తూ ఉండాలని తెలియజేశారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు, జాగ్రత్తలు చేపడుతూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రిసెప్షన్ సెంటర్ నందు వచ్చే వారి సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా సిబ్బందిని కేటాయించి బాధితులకు తగు న్యాయం చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో ఉండే సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించేలా చూసుకోవాలని తెలిపారు. కేసుల నమోదు ఎటువంటి జాప్యం లేకుండా ఉండాలని తెలిపారు. గన్పూర్ చెక్పోస్ట్ని పరిశీలించి వాహనాల రాకపోకలు గమనించారు. అదేవిధంగా మహారాష్ట్రతో సరిహద్దుతో ఉన్నందున దొంగలు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తతతో ఉండాలని తెలిపారు. నూతన పోలీస్ సిబ్బందికి అన్ని రకాల విధులను కేటాయిస్తూ వారిని అన్ని రంగాలలో నిష్ణాతులను చేసే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, బోత్ సర్కిల్ సిఐ ఏ వెంకటేశ్వర్లు, బోత్ మరియు బజార్ హత్నూర్ ఎస్ఐ ఎల్ ప్రవీణ్, ఏ అప్పారావు, పిఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాక్యుమెంట్స్ ఒక దొరికిన తర్వాత ఎంఆర్ఓ కూడా ప్రొడ్యూస్ చేసినాం సార్. ఎంఆర్ఓ అన్నది నాకు ఇవ్వండి, అది కోటర్ సార్, ఇది కోటర్ సార్, ఎస్ఐ కోటర్ దీనిలో ఉంటుంది, దీనిలో ఉంటుంది సార్. 1, 2, 3 నోటీస్ చేసి సెక్షన్ 26 పోలీస్ యాక్ట్ చేసి కంప్లీట్ రేంజ్ ఏమేమి కోర్టులో డిస్పోజ్ కోర్టు వాళ్ళు అంటారు కోర్టు కేసు ఇప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ అయింది తెలంగాణలో. ఇప్పుడు కూడా అక్కడ తక్కువ ఉంటుందా? నిన్న కూడా అది అయితే గుర్తున్నూరులో ఎక్కడైనా మొత్తం ఫారెస్ట్ క్లీన్ చేశాను. వాళ్ళకి మొత్తం ఎక్స్పెన్సివ్ అక్కడ నుండి మహారాష్ట్ర చెప్పేసి ఉంటుంది. మట్కా ఉండే 2 డేస్ మరాఠీయా ऑफिसर रैंक में है इलेक्शन टाइम में ये बड़ा टाइम లో మనం ఎగ్జామ్స్ ఇంపార్టెంట్లో ఇస్తారా అంటే మీకు ఇప్పుడు దొంగ కోసం పోతారా సపోర్ట్ చేస్తారు. కెమెరాస్ నడుస్తున్నాయి, అక్కడ ఉన్నాయి కెమెరాస్. చిక్లీ అని ఒక విలేజ్ ఉంటుంది సార్ ఇక్కడ దగ్గరలో. మన నిజామాబాద్లో దొంగతనాలు చేసిన బైక్లన్నీ ఇక్కడ బైక్లో ఆటోని ఇక్కడికి తీసుకున్నాం. చోర్ చిక్లీ అంటారు సార్ దాన్ని. चोर चिकली पूरा गाँव में बहुत लोग चिकली चंदा पुलिस गए थे भी अटैक कर